hazards. Consider the two instructions add r2 comma r3 hash 100. This is called a message cycle. Add r2 comma r3. First fetch, decode, compute, MW అంటే మెమరీ రైట్. వాల్యూ మొత్తం ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్స్కి ఒక్కొక్క సెకండ్ కాబట్టి 5 పడింది. 5 యూనిట్స్ పడినాయి. తర్వాత సబ్ట్రాక్ట్ r9 r2 హ్యాస్ 30. వాల్యూ ఆఫ్ r2 ఈజ్ అవైలబుల్. ఇక్కడ r2 ఇచ్చినాడు. ముందు మనం r2ని యూస్ చేసుకుంటున్నాం అక్కడ. మళ్ళీ r2తో ఆపరేషన్ చేయలేం. ముందు ఫెచ్ చేసినాం అంటే పెట్టినాం, డీకోడ్ చేసినాం. అప్పుడు r9 r2 కావాలా అని తెలిసింది. r2 అక్కడ పనిలో ఉంది కాబట్టి r2 అయిపోయే వరకు వెయిట్ చేసి ప్లస్ మళ్ళీ ఇంకొక యూనిట్ ఆఫ్ టైం వెయిట్ చేసి ఆ తర్వాత కంప్యూట్ చేసి మెమరీ రైట్ చేసినాం. పైప్లైన్ స్టాల్ due to the data dependency. Reading, writing, #3 reading, 2 #3 writing. Implementation to writing. Two implementations are there. First read, then write. First write, then read. Any conditions that causes the pipeline to stall is called hazard. ఇక్కడ పైప్లైన్ ఆగింది కదా కొద్దిసేపు. We just have described data hazard where the value of source operanda of an instruction is not available when needed. There are other types of hazards like structural and control hazards. First data hazard. If we have used first write then read implementations, then value of r2 will be available just after first half cycle. In that case we can directly compute the value of r2 plus #30 in the next cycle. ఇప్పుడు సెకండ్ ఇంప్లిమెంటేషన్ క్లాక్ సైకిల్ 1 2 3 4 5 అండ్ సో ఆన్ టైమ్. అండ్ తర్వాత r2 r3 ఇచ్చినాడు. తర్వాత ఇది సబ్స్ట్రాక్ట్లో r2 అడిగినాడు. సో ఫస్ట్ ఇది కంప్యూట్ అయిపోయే వరకు వెయిట్ చేయాలా. తర్వాత ఒక యూనిట్ ఆఫ్ టైం ఆగి CMW ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ రైట్ చేసినాం, లాస్ట్లో రైట్ అయింది కాబట్టి రైట్ చేసినాం. తర్వాత రీడ్, యూ కెన్ రీడ్ r9 here, thus the need cycle you can directly go to the compute. Write b9, write r9 given r9 is to r2 as #30. If a split phase is used, consider the following example. Instruction r1 gives rise to r2 plus r3. Instruction r3 gives rise to r1 minus r2. Instruction m of r1 plus 1000 gives rise implies r1. First in the 1 2 3 4 5 r1 అని అడిగినాడు. లాస్ట్లో కంప్యూట్ అయ్యే టైంకి r1 r2 ఎందుకు వచ్చింది మొత్తం అయిపోయినాక రాకుండా. హజార్డ్స్ వచ్చింది వెయిట్ చేసింది కాబట్టి. తర్వాత r1ని మళ్ళీ అడిగినాడు. r1 మీద రీడింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మెమరీలో ఉన్నప్పుడు రైట్ చేయకుండా అంటే 4th స్టేజ్లో కాకుండా 5th రైట్ అయ్యే కంటే ముందు సెకండ్ ఇన్స్ట్రక్షన్లో వాడాం. ఇప్పుడు కూడా డైరెక్ట్గా r3 మీద r1 r2 ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. తర్వాత m ఆఫ్ r1 plus 1000 యూస్ చేసి r3. దాని తర్వాత మళ్ళీ m1 వాడుతున్నారు కాబట్టి ఇట్లా వచ్చింది. i4 r2 యూస్ చేసి r3 into r1. ఇక్కడ హజార్డ్స్ వచ్చింది.